హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఎగ్గు ములక్కాడ పులుసు చేద్దాం రండి. ఫస్ట్ వచ్చి ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకోవాలి. అవి బాయిల్ అయ్యేలోపు ఫస్ట్ మనం ఆనియన్స్ టమోటాలు కట్ చేసుకుందాం. ఫస్ట్ ఆనియన్స్ 2 మీడియం సైజు తీసుకొని సన్నగా ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. ఇవి ములక్కాడలు కూడా కట్ చేసుకొని టమాటాలు కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టి అందులో నూనె వేసి, తర్వాత ఆవాలు, నూనె కాగాక ఆవాలు వేసి, జీలకర్ర వేసి, తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేయాలి. కొంచెం కలుపుకుంటే బాగా కలుస్తాయి, మగ్గుతాయి. సాల్ట్ వేస్తే కొంచెం బాగా మగ్గిపోతాయి తొందరగా. ఇప్పుడు కరివేపాకు వేసి కలుపుకోవాలి. కొంచెం మెంతిపిండి వేస్తే టేస్టీగా ఉంటుంది. కొంచెం మెంతిపిండి వేయండి, తర్వాత కరివేపాకు వేసేయండి. తర్వాత బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గనిచ్చి ములక్కాడలు వేసేయండి. బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే కొద్దిసేపు మగ్గుతాయి. తర్వాత పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గిపోయాక టమాటాలు వేసేయాలి. టమాటాలు మగ్గే వరకు బాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసేయాలి టమాటాలు మగ్గే వరకు. ఇలా మంచిగా మగ్గిపోయాక మీకు సరిపడినంత కారం, వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. తర్వాత చింతపండు పులుసు, కొంచెం చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకుని నానబెట్టేసుకొని అవి కొంచెం పోసి చింతపండు పులుసు పోసి, తర్వాత ములక్కాడల్లో కొద్దిసేపు ఉడకనిస్తే చింతపండు గుజ్జు బాగా ములక్కాడలకు పట్టుకొని బాగా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసి చూడాలి. ఇప్పుడే ఉప్పు కారం అవన్నీ చూసుకోవాలి. నాకు కొంచెం ఉప్పు కారం తక్కువైంది, నేను కొంచెం ఉప్పు కారం వేసాను. తర్వాత ఎగ్స్ ఇట్లా బాయిల్ చేసిన ఎగ్స్ని మొత్తం ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకుని ఇట్లా చిక్కగా వచ్చాక కర్రీ దాంట్లో వేసేయాలి. బాయిల్ చేసిన ఎగ్స్ వేసేసి ఒక 2 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆపేయండి. మంచి టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది కర్రీ. అంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.